నువ్వు హాఫ్ డ్రైర్ కట్ డ్రైర్ వేసుకొని ఒక బ్రా మీద నువ్వు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అద్దాలు పెట్టుకొని పోతుండగా అంటాడు. నీ వల్ల నీ ఇష్టమైనప్పుడు మానవరు మా ఇష్టం, నీకెక్కడిది రైటు, నీకెక్కడిది రైట్ అని అడుగుతున్నా. నేనేమంటున్నాము, నువ్వు చూడమని నువ్వు చెప్తున్నావు, వాడు అట్లా చూడడు. నిన్ను ఒక గర్ల్ ఫ్రెండ్గానే చూసుకుంటాడు వాడు, లేకపోతే నిన్ను ఒక ఆట వస్తువుగానే చూసుకుంటాడు వాడు. నేను ఊహించుకుంటా. మందు తాగితే మత్తు వస్తుందా, అనసూయని చూస్తే రాదా? అంటే నీ అన్నదమ్ముళ్ళకు అనసూయని చూస్తే కిక్ వస్తే వరుస ఏమవుతుందమ్మా? ఏమవుతుందమ్మా? వరుస ఏం మారదా? మారిపోదా అసలు? దీనికి నీ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి, నీ బెడ్రూమ్ల విషయాలు తీసుకొచ్చి, నీ మొగటితో గడిపిన క్షణాలను తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే ఎందుకన్నారండి? మరి నీ శరీరంలో ఉన్న భాగాలు ఇవి ప్రైవేటా పబ్లికా చెప్పండి? ప్రైవేట్ పార్ట్స్ అనేది ఒక మన భర్తకు చూపించేటివే ఉంటాయి. ప్రతి అడ్డమైన వాడికి నువ్వు ఇప్పి చూపిస్తా, నేను సగం సగం చూపిస్తా. ఇవాళ అనసూయ బయటకు వచ్చిందండి. అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రెస్ వేసుకునే వాళ్ళు. కాకపోతే అనసూయ వాయిస్ బయటికి బట్టి మాట్లాడాల్సి వచ్చింది. అనసూయ గారు, తర్వాత చిన్మయి వీళ్ళందరూ తాజాగా ప్రకాష్ రాజు గారు, వీళ్ళందరూ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు CEO TV. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు ఒక కాంగ్రెస్ నాయకురాలిగా రాజకీయాల్లో తన వంతు సేవ చేస్తూ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకొని, అదేవిధంగా రాజకీయాలే కాకుండా సామాజిక సేవా దృక్పథంతో తన వంతుగా ఎంతోమందికి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ప్రజల మధ్యనే ఉంటూ వస్తున్న ఒక వనితామణి సంధ్యారెడ్డి గారు. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈరోజు జరుగుతున్న చర్చ శివాజీ గారు అన్న ఆ 2 మాటల గురించి. సో దాని గురించి ఎవరైనా ఒక లేడీ తన వంతుగా తన బాణి వినిపిస్తోంది, ఫైర్గా అగ్రెసివ్గా ప్రతి మహిళని ఇదే విధంగా ఉండాలి, మహిళకి కళ్ళు తెరిచేలాగా మాట్లాడుతున్నారు అంటే మాత్రం ఆవిడ సంధ్యారెడ్డి గారు. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. సో అక్క నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు అక్క? బాగున్నా. ఓవర్ నైట్లో సెలబ్రిటీస్ అయిపోతారు చాలామంది. మీరు అలాగే ఓవర్ నైట్లో అంటే మీరు కష్టపడి ఉన్నది మాట్లాడి మీ గళంతో అందరినీ మీ వైపుకు తిప్పుకున్నారక్క. అసలు ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఏం లేదమ్మా, అంటే మనకు సమాజంలో ఉన్న, అంటే నేను మదర్ ఫౌండేషన్ నుంచి మహిళలకి 22 సంవత్సరాల నుంచి ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడము, ఒంటరి మహిళలకు ఒక భరోసాను కల్పించడము, వారికి ఉపాధి అవకాశాలు చూపించడము, వాళ్ళ భావాలు వాళ్ళను అన్నీ మనం దగ్గర నుంచి చూసాం కాబట్టి ప్రపంచంలో ఒక మహిళ ఎట్లుండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళతో ఉన్న సంబంధాలు అవన్నీ రిలేటెడ్. సో దాని ప్రకారంగా ఏదైనా ఎంత ఎత్తుకెదగనియండి, మనం ఏదైనా ఉండనియండి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోవద్దని ఈరోజు నాకు నిన్నమన్నా తెలిసింది మాట్లాడా. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే ఇంకేదని కదా, నాకు తెలిసింది నా వ్యక్తిగతంగా ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నా తప్ప నేను మీరందరూ ఇలా ఉండండి నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది, నాకు తోసింది ఇట్లా ఉంటే బాగుంటుందని ఒక సలహా ఇస్తున్నా, కానీ మీరు 100% ఇట్లా ఉండాలని. అయితే అక్క, ఈ ఆధునిక కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఒకప్పుడైతే వంటింటికి పరిమితమైన ఆడవాళ్ళు, ఇంట్లో పనులు మాత్రమే చేసేవాళ్ళు, భర్త చెప్పింది వినేవాళ్ళు, ఇంట్లో పెద్ద దిక్కు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళతో సమానంగా బయటకు వస్తున్నారు కాబట్టి ఇద్దరికీ సమాన హక్కు, సమానత్వం అనేది ముందుంది. ఇప్పుడు కాదమ్మా, నీ హక్కులు కాదని ఎవరన్నారు? అంటే నేను అనేది ఏంది, స్త్రీకి స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగత లైఫ్ ఉంది. క్యారెక్టర్ గురించి కానీ, స్వేచ్ఛ గురించి కానీ, వ్యక్తిగతం గురించి కానీ ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే, మిమ్మల్ని ఎవరు కాదన్నారమ్మా, మగోళ్ళ కన్నా ఎక్కువనే దూసుకుపోతున్నాం మనము. ఇవాళ మనం అన్ని రకాలుగా, ఇప్పుడు ఫ్లైట్ కూడా మనం ఫ్లైట్ నడుపుతున్నాము, కార్ నడుపుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, నైట్ షిఫ్ట్లు చేస్తున్నాము, బస్సులు నడుపుతున్నాము, లారీలు నడుపుతున్నాము, ఆటోలు నడుపుతున్నాము, అన్ని చేస్తున్నాం. కాదని ఎవరన్నారు? కాదని ఎవరు చెప్పట్లేదు. డ్రెస్సింగ్ అంటే నేను అనేది ఏంటంటే, డ్రెస్సింగ్ అనేది మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి, నేను దాని గురించి మాట్లాడట్లేదు. శివాజీ గారు అన్న విషయాన్ని ఉద్దేశించి మాట్లాడినా. అంతకుముందు నేను చాలా సందర్భాలలో మా వాళ్ళకి చెప్తాను, ఎందుకు టైలరింగ్ లో ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట.
మీకు హాఫ్ హ్యాండ్స్ అయితే ఎట్లుంటాయి, ఫుల్ హ్యాండ్స్ అయితే ఎట్లుంటాయి, ఈ నెక్ అయితే ఎట్లా ఉంటుంది, ఈ నెక్ వల్ల మనకు సమాజంలో మనం చూసి వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతారు, నిండుగా ఉంటే ఏముంటుంది అనేది నేను ఎప్పుడు చెప్పే పదం అది మా వాళ్ళకి. ఇది ఫ్యామిలీలోకి వచ్చింది ఇప్పుడు, కానీ నేను ప్రతిసారి చెప్తాను హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇలా బాగుండదు, ఫుల్ పెట్టుకుంటే బాగుంటుంది, మరి హాఫ్ హ్యాండ్స్ అని కాదు ఇలా అని నేను చెప్తాను వాళ్ళకు. నిజంగా వాళ్ళు రియలైజేషన్ అవుతారు. ఇదే నేను చెప్పింది తప్ప ఇప్పుడు అనసూయ గారి గురించి మీ దగ్గర మాట్లాడేయాలంటే నాకు ఆ అమ్మాయి ఎవరో మనకేం పెద్ద ఆమె గురించి మనకి పెద్దగా తెలిసింది కాదు, ఆమె నైబర్ కాదు, మన ఫ్రెండ్ కాదు, మన రిలేటివ్ అంతకన్నా కాదు. కానీ శివాజీ గారు మాట్లాడిన మాటలైతే కరెక్ట్, కానీ ఆ వాడిన భాష అంటే అమ్మాయి ఇప్పుడు చాలా మంది మద్దతు నేను అనేది ఏంటంటే అబ్బాయి చాలా సందర్భాల్లో కొన్ని మంచి మాట్లాడతారు. ఆ దేవుడు ఎందుకు పలికిచ్చిండో నాకు తెలియదు, నేనైతే అది తప్పే అని మాట్లాడింది, కానీ భగవంతుడు పలికిచ్చిండేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకు అంటే సామాజిక మాధ్యమాల నుంచి ఒక ఈ జర్నలిజం ఇప్పుడు ఇవాళ టీవీలలో యూట్యూబ్లు మీరు అన్నారు కదా ఇన్స్టా, దగ్గర 4-5 రోజుల నుంచి ఇదే టాపిక్. సోషల్ మీడియాలో ఇదే ఉంది. అంటే ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇవాళ అనసూయ బయటకు వచ్చిందండి. అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రెస్ వేసుకునే వాళ్ళు, కాకపోతే అనసూయ వాయిస్ బయటికి వినిపించింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. అనసూయ గారు, తర్వాత చిన్మయి వీళ్ళందరూ తాజాగా ప్రకాష్ రాజు వీళ్ళందరూ మాట్లాడినా కూడా నేను అనేది ఏంటమ్మా అంటే, నీకు నచ్చిన డ్రెస్ వేసుకోమ్మా, ఆ డ్రెస్ నీకు, నేను అనేది నచ్చిన డ్రెస్ వేరు, నప్పిన డ్రెస్ వేరు, రెండు ఎగ్జాక్ట్లీ అవును. సో దానికి తేడా తెలుసుకోమని చెప్తున్నాము. అనసూయకి జడ్జిమెంట్ ఎవరు ఇవ్వరండి, బయట వాళ్ళకి ఎవరు ఇవ్వరు, ఎవరు హక్కు వాడిది, ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. కానీ ఈ హాట్ సిచ్యువేషన్ ఆమె అంటుంది అంటే ఎవడు దొంగ అంటే నేను దొంగను, గుడ్డ బట్టలోడు దొంగ. ఎందుకంటే ఈ ఆఫా బట్టలతోని ఎవరంటే భుజాలు అంతే. మరి ఆమె ఏంటంటే ఫేమ్. ఇంకొకటి శివాజీ గారు హీరోయిన్లకు చెప్పిండు, ఈమెకు చెప్పలే. దట్టు ఆయన నేను రామ్ చరణ్ పక్కన నేను నటించిన, నేను రక్తమ్మత్త రంగమ్మత్తగా పాత్రగా చేసిన నేనే హీరోయిన్ అని ఆమె అనుకుంటుంది. ఆమె ఫీల్ అవుతుంది. హీరోయిన్ ఎవరు ఫీల్ కాలే, ఇంట్లో హీరోయిన్లు ఎవరు బాధపడలా. అది సినిమా ఫీల్డ్. 2 గంటల సినిమా. నిధి అగర్వాల్ ని ఉద్దేశించి ఆ రోజు ఆయన ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటను ఆయన ఏమన్నాడు, ఆయన ఎందుకన్నాడంటే ఒక అన్ననో తమ్ముడో కొంతమందికి భావజాలం ఇస్తాడు కానీ మాట్లాడలేరు. ఆయన మాట్లాడిండు, నువ్వు రిసీవ్ చేసుకోకపో, కత్తికలేని దుర్ద కత్తికన్నట్టు నీకెందుకే అమ్మా, ఆ అమ్మాయి గురించి మాట్లాడితే నువ్వే. ఆ అమ్మాయి స్పందించలేదు. మరి ఈమె ఎందుకు ఉరికొచ్చింది? కానీ ఆ రోజు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ వీడియో మనసులో ఎంత బాధపడ్డారు. ఒక సెలబ్రిటీకి, ఫీమేల్ సెలబ్రిటీకి సెక్యూరిటీ లేదా అని ఫీల్ అయ్యారు. ఎందుకమ్మా, ఎందుకు సగం బట్టలు వేసుకోవడం దాంట్లోనే ఉందా? నేను అనేది ఏంది అయితే ఒక్కటి చెప్తున్నామమ్మా, తరాలు మారినా మన సాంప్రదాయాలను, మన విలువలను మన పిల్లలకి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. మన పిల్లలకి మనం ఇవ్వలేదనుకో మనగడెక్కడ ఉంటుంది ఇంకా. ఇప్పుడు నన్ను అనొచ్చు, అబ్బో ఈమె సాంప్రదాయమా, ఈమె గత ఫోటోలు నేను ఒకరో ఇద్దరు పెట్టారు గత ఫోటోలు అంటే తీసుకోమంటున్నా. నాకు అసలు ఫేస్బుక్కే లేదు. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా అని చెప్పి కంపల్సరీ అని చెప్పారు కాబట్టి పెడుతున్నాం, కానీ ఫేస్బుక్లు అందులో పెట్టుకునే అవసరం లేదు. మనం చేసే మంచి పనులు పబ్లిక్ తెలిస్తే ఇవన్నీ మనకి షోక్ టప్ ఎందుకమ్మా. నేను అనేది ఏంటంటే, నేను చెప్పింది అందరికి నచ్చిందని కాదు, చాలా మంది ఉన్నారు ఈమె బాగానే చెప్తుందిలే అని మన మీద కూడా అంటారు. అమ్మో ఎంత బరిదగించింది, ఇది వచ్చి ఎట్లా మాట్లాడుతుంది, మొగల గురించి మాట్లాడుతుంది, ఆడల గురించి మమ్మీ ఇది ఇట్లా అంటారు. నరం లేని 4 అంటారు. నేను అనేది ఏంటంటే, అవును నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పిన. గడుచున్న మిమ్మల్ని కూడా అంటున్నారంటే సామాన్యులే లెక్క. ఎందుకన్నారండి వైనాట్ నా పక్కనున్న వాళ్ళు కూడా నన్ను అంటారు. నా ముందు అనకపోయినా వెనకైనా అనుకుంటారు. ఎక్కడంటే నేను ఒక మాట ఏం చెప్తున్నానమ్మా అంటే, ఆడపిల్ల లాగుంటేనే ఉందాతనం ఉంటుందని మేమంటాం. డ్రెస్సులోనే స్వేచ్ఛ నాక అని మీరు నన్ను అనొచ్చు. డ్రెస్ ఆమె ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకుంది కదా, డ్రెస్సులోనే నేను అంట, మరి డ్రెస్సులోనే స్వేచ్ఛనమ్మా. ఒక మాట చెప్తున్నా, కాదు కదా. నీకు కంఫర్ట్ డ్రెస్ ఎప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక నైట్ సూట్ వేసుకో, నువ్వు నైట్ వేసుకో, లేకపోతే ఇంకా లూజ్ పాయింట్ వేసుకో, నేను ఇంకేదైనా వేసుకో. నేను ఎక్కడ ఎలా ఉండాలనేది నేను అనేది ఏంటంటే, నువ్వు నిండుగా పద్ధతిగా ఉన్నావు, నువ్వు వస్తే రా అమ్మ కూర్చో అంటారు, నమస్తే అమ్మ అంటారు. నువ్వు హాఫ్ డ్రైర్ కట్ డ్రైర్ వేసుకొని ఒక బ్రా మీద నువ్వు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అద్దాలు పెట్టుకొని పోతున్నాగా హాయ్ డార్లింగ్ అంటాడు. అదే సాంప్రదాయం నమస్తే అమ్మ బాగున్నారా అంటాడు. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే మీరు అనొచ్చు,
బట్టలను చూసి క్యారెక్టర్ కూడా మీరు గుర్తిస్తారా అక్క అనొచ్చు. నేను అనేది ఏంటంటే క్యారెక్టర్ గుర్తించడానికి మనం ఎవరమ్మా, ఎవరి క్యారెక్టర్ గురించి మనకు అవసరం లేదు. అంతే. నేను అనేది ఏంటంటే ఫస్ట్ మన వస్త్రధారణం చూసి మనకు విలువ ఉంటుందండి. నువ్వేమన్నాను అనకపో, నీకు ఇంట్లో అయితే ఒకటక్క, చాలా మంది నేను కామెంట్స్ లో చూస్తుంటే చాలా మంది సామాన్యులు కూడా కామెంట్స్ పెడుతున్నారు. సెలబ్రిటీ ఆవిడకి సాగుతుంది, ఆవిడకి బోల్డ్ మంది సెక్యూరిటీలు ఉంటారు, ఆవిడని చూసి మధ్యతరగతి ఆడపిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ అని అంటే నీకు అర్థం కాదు. నేను అనేది అదేనమ్మా. ఇప్పుడు నాగబాబు గారే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. నాగ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి, మగవాళ్ళు హీరోలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఎందుకు స్పందించలేదండి నాగబాబు గారు? ఎందుకు స్పందించారండి? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, తన సనాతన ధర్మం గురించి చెప్తుంటే నిజంగా తను వయసులో ఉన్నప్పుడు కొంచెం దూకుడు స్వభావం ఉంది, కానీ ఇప్పుడు ఎంత బంగారు కొండ అయ్యాడమ్మా. మీరు ఏమన్నానండి అంటే వయసుతో మారుతూ ఉండి కాలంతో పాటు వయసుతో పాటు ఆయన సనాతన ధర్మం గురించి చక్కగా వివరించాడు. ఆ సనాతన ధర్మం పాటించడం అనేది వాళ్ళ భార్య నుంచి స్టార్ట్ అయింది. ఆ సనాతన ధర్మమే వాళ్ళ కుటుంబాన్ని మార్చింది. ఇద్దరు ఆడపిల్లల్ని ఎంత చక్కగా పెంచుతున్నాడమ్మా. ఆ తల్లుల కాన్సెప్ట్ చెప్పాలి. ఒక రష్యా దేశస్త్రాలైనా కూడా మన సనాతన ధర్మాన్ని భర్త సనాతన ధర్మం మార్గంలో తను వెళ్ళుకుంటూ పాటిస్తూ చక్కగా తిరుపతి వెళ్ళి ఎవరమ్మా ఎవరు చెప్పండి, ఇవాళ మన కమ్యూనిటీ కూడా కాదమే, అయినా కూడా మన ధర్మాన్ని పాటిస్తుందంటే అంత గొప్ప స్థాయిలో మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. నాగబాబు గారు ఏం మాట్లాడుతున్నారండి? అంతే కదా. ఇప్పుడు నాగబాబు గారి గురించి మాట్లాడే అర్హత నానికి అంటుంది. మాట్లాడడానికి అర్హత ఎందుకండి? మాట్లాడడానికి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే నేను ఏమంటున్నా, ఎవరైనా క్వశ్చన్ చేస్తాం, దీనికి అర్హత అవసరం లేదు. తప్పుంటే ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. నేను అనేది ఏంటంటే మీరు ఏం చెప్తున్నారండి? 60 సంవత్సరాలు ఉన్నాయి మీకు కొడుకో బిడ్డ ఉన్నారు, మీరు స్వేచ్ఛ అంటే బట్టలలో ఉందా? నేను అనేది ఏంటంటే మళ్ళీ మీ కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తే బాగోదు. ఇవాళ ఒక మెగాస్టార్ ఫ్యామిలీలో వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి ఎలా ఉన్నారు. సూర్యకమ్మ కానీ, మీ వైఫ్ కానివ్వండి, మీ అమ్మాయి కానివ్వండి, డ్రెస్ విషయాలలో చాలా కంఫర్ట్గానే మంచిగా ఉంటారు. మీరు మాట్లాడే భాష విధానం ఎట్లా అంటే జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీగా మీరు ఒక గౌరవప్రదమైన వృత్తిలో మీరు ఉంటున్నారు. ఆ వృత్తిలో మీరు వండుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టేసి మీకు ఇష్టమున్న బట్టలు వేసుకొని స్వేచ్ఛగా ఉండండి, స్వేచ్ఛగా అన్న ఎవడన్నా ఉంటే చెప్పు తీసుకొని కొట్టండి అంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా నాగబాబు గారు అని అడుగుతున్నా. నేను అనేది ఏంటంటే ఒక దిక్కు సనాతన ధర్మం అని 2 రాష్ట్రాల వైపు దేశంలో మొత్తము తిరిగి వస్తూ చెప్తూ ఉంటే మీ తమ్ముడు ఇవాళ ఒక అన్నగా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నాగబాబు గారు? ఇవాళ వీర వనితలు, వీర మహిళలు జనసేనలో ఉన్నారు, వారికి ఏమి ఇస్తున్నారండి? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాట మీ బిడ్డకు వర్తిస్తుంది. పాప మా అమ్మాయి కర్మకి ఎవ్వడు ఏం చేయలేడు. ఇప్పుడు రాతలో రాసిందని మనం ఏం తప్పు పట్టలేం మేడం. నేను అనేది ఏంటంటే ఈ స్వేచ్ఛ అనేది మితిమీరిన స్వేచ్ఛ వల్లనే ఈ రోజు అమ్మాయి లైఫ్ అనేది స్పైల్ అయ్యింది అనేది ఒక టాక్. సినీ పరిశ్రమలో కూడా చాలా మంది వెళ్ళాలి అనుకునే వాళ్ళు అంటే కొంచెం ఓపెన్ గా ఇలాంటి బట్టలు వేసుకుంటేనే మమ్మల్ని తీసుకుంటారు అన్న అభిప్రాయం. అది వేరమ్మా. సినిమా రంగం గురించి మాట్లాడితే అంటే అలాగా వెళ్ళిపోతుంది. నేను అనేది ఏంటంటే దానికి ఒక సెన్సార్ ఉంటది. కొంతమంది అది సినిమా ఇష్టం ఉంటే చూస్తారు, లేదు దాని గురించి మాట్లాడాలంటే అమ్మ ఇంకా చరిత్ర జరుగుతుంది. అమ్మ అది కాదు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఇలాగా నేను అదే అంటున్నా. ఇప్పుడు సినిమాలలో అసభ్యకరమైన ఉన్నప్పుడు మనం అంటాం ఏమి ఇస్తున్నారండి సమాజంకి, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నాం అంటారు. కాబట్టి మహిళలను రావాలి. ఒకప్పుడు జయలలిత గారు ఉన్నారు, ఇప్పుడు ఎందుకమ్మా ఎంఎస్ శివలక్ష్మి గారు ఉన్నారు. ఆమె అసలు మన రాష్ట్రమే కాదు, ఆమె ఎంత చక్కగా ఆమెను ఎంత గౌరవిస్తున్నారండి. ఇవాళ నేను అనేది ఏంటంటే సుమ గారు ఉన్నారు, మనం మన రాష్ట్రం కూడా కాదు, మన భాష మన లాంగ్వేజ్ నెంబర్ 1 యాంకర్. నేను అనేది ఏంటంటే బట్టల్లో ఉండదమ్మా గొప్పతనం, బట్టల్లో గొప్పతనం ఉంటది, కానీ బట్టల్లోనే స్వేచ్ఛ ఉంటదని వెతుక్కుంటున్నావు నువ్వు చూడు. ఇంకొక విషయం మీరు ఏమంటున్నారంటే ఒక యదవ ఉన్నాడు ఏదో శర్మ వాడి పేరు, వాడు ఏమంటున్నాడంటే నేను అనసూయ బాధితుని అనట్లేదు, అనసూయ సంఘం అధ్యక్షుని, నేను అభిమాన సంఘం అధ్యక్షుడట. వాడు ఏమంటున్నాడంటే తన వాళ్ళు తన ఇష్టం అండి అన్నాడు.
చూపించుకోమనండి. కాకపోతే తన వాళ్ళు తన ఇష్టమైనప్పుడు నానోరు నా ఇష్టం అండి, అంతే. ఎవడు అడగడానికి? ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుంది, మాట్లాడిన వాళ్ళందరికీ నేను నోటీస్ ఇస్తా అంటుంది. నీ వాళ్ళు నీ ఇష్టమైనప్పుడు మానోరు మా ఇష్టం, నీకెక్కడిది రైట్, నీకెక్కడిది రైట్ అని అడుగుతున్నా. నేనేమంటున్నమ్మా, ఇన్స్టాగ్రామ్ లో ఆప్షన్స్ ఇస్తాడు, ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాలో గానీ ఆప్షన్స్ ఇస్తాడు, వాట్సాప్ లో కూడా ఆప్షన్స్ ఇస్తాడు, ప్రైవేట్ పబ్లిక్. అవును, ఓన్లీ సి అంటే మీరు ఒక్కరే చూసుకోవడానికి. నేను పబ్లిక్ పబ్లిక్ లో నువ్వు ఆన్ చేసుకొని పబ్లిక్ లో పెట్టినప్పుడు పబ్లిక్ ఎందుకన్నారండి? ఇప్పుడు కూడా ఏమంటుంది, నేను నగ్నంగా ఉన్నా, నేను బట్టలు సగసగం వేసుకున్నా, అందరూ నన్ను ఒక అక్కలాగానే చూడాలి అంటారు. వాట్ ఈస్ దిస్? అంటే నీవు మాత్రం మాట్లాడతావు, వాడు అట్లే నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, మగోడు అభిప్రాయం నేను చెప్పనా? నిన్ను ఒక మర్దలుగా ఊహించుకుంటాడు, ఒక గర్ల్ ఫ్రెండ్గా ఊహించుకుంటాడు, ఇంకా ఇంకా వేరే రకంగా ఊహించుకుంటాడు. వాడు రైట్, నువ్వెందుకు? ఎట్లా? అంతే. ఎలా ప్రశ్నిస్తారు? నువ్వు ఎలా ప్రశ్నిస్తావు? వాడిష్టం వాడు, నువ్వు చూడమని నువ్వు చెప్తున్నావు, వాడు అట్లా చూడాడు. నిన్ను ఒక గర్ల్ ఫ్రెండ్గానే చూసుకుంటాడు వాడు, లేకపోతే నిన్ను ఒక ఆట వస్తువుగానే చూసుకుంటాడు వాడు, నిన్ను ఊహించుకునే ఉంటాడు. మరి నువ్వు చెప్పడానికి నువ్వెవరు? మళ్ళీ ఆ రకంగా చెప్తుంది ఈమెనే. మళ్ళీ ఏమంటుంది అనసూయ, మందు తాగితే మత్తు వస్తుందా, అనసూయని చూస్తే రాదా? అంటే నీ అన్నదమ్ముళ్ళకు అనసూయని చూస్తే కిక్ వస్తే వరుస ఏమవుతుందమ్మా? ఏమవుతారమ్మా? వరుస ఏం మారదా? మారిపోదా అసలు? దీనికి ఏమైనా బుద్ధి సిగ్గేమన్నా ఉన్నదమ్మా? అన్ని మాటలు ఇదే మాట్లాడుతుంది. అన్నదమ్ముళ్ళు అనుకోమంటది, మందు తాగితే కిక్ వస్తుంది అంటే, మన కిక్ వచ్చిన తర్వాత ఏమవుతుందమ్మా? ఇక మనం అనకూడదు, ఇంకంతే. మనకి ఆ మాటలు చెప్పకూడదు. ఏం మాట్లాడుతుందమ్మా? దీనికి సోయుడిని మాట్లాడుతుందా, సోయలేక మాట్లాడుతుందా? మళ్ళీ సంధ్యారెడ్డి వాళ్ళ హస్బెండ్ గురించి ఎందుకు మాట్లాడుతుందండి అని నన్ను కొంతమంది కామెంట్లో పెడుతున్నారు. నేనేమంటున్నా అంటే, హస్బెండ్ గురించి కేర్ ఆఫ్ అది చెప్పుకోవచ్చు, మీ హస్బెండ్ ఏం చేస్తాడండి అది అంటే అది వేరు. ఎవరైనా ఇప్పుడు మీరున్నారు, అమ్మా సార్ ఏం చేస్తారు అది వేరు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఇట్లానే కూర్చుంది స్వప్న గారు ఏదో ఇంటర్వ్యూలో. అవును అవును. మీ వారు ఏమనుకోరా అండి మీరంటే? అయ్యో మీకు విషయం తెలుసా మీకు, మా వారే సెలెక్షన్ చేస్తారండి, మా వాళ్ళే ఇలా వేసుకోమంటాడండి అంటే, ఆమె పబ్లిక్ లో చెప్పింది కాబట్టి వాడి గురించి నేను పబ్లిక్ లో మాట్లాడా. ఇప్పుడు కొంతమంది అయితే ఇలాంటివి పట్టుకొని వాళ్ళ ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, నువ్వెందుకు చేయవు అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అనసూయ చెప్తే నష్టం లేదట, వాడి మొగుని మాత్రం నేను అనొద్దంట. ఇది ఎట్లా ఉందంటే, నా లంగా బొంద ఊసిపోయి నా లంగా ఊసిపోతే తప్పు లేదు కానీ పక్కింటోడు కుర్రాడు నవ్విండు అన్నట్లుంది. ఇప్పుడు నాకు సంధ్యారెడ్డిది ఎట్లా తయారైపోయింది అంటే, ప్రశ్నించినందుకు దాని ఇష్టం అండి. ఏమి ఇష్టం? నీ ఇష్టం. సమాజంలో బతకట్లేదు ఆడపిల్ల, నీకు ఇష్టం ఉన్న అమ్మా, నీకైనా నాకైనా సీఎం కైనా పిఎం కైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. నీ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి, నీ బెడ్రూమ్ల విషయాలు తీసుకొచ్చి, నీ మొగడితో గడిపిన క్షణాలను తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఎందుకన్నారండి? అవి అందరూ చూసేవి కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నీ ఫోన్ కానీ నీ హ్యాండ్ బ్యాగ్ కానీ నీకు ఇష్టం లేకుండా నేను టచ్ చేయడానికి నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నీకు ఇష్టం లేని చెయ్యొద్దని. అవును. ఇప్పుడు నీవు నీ ఇష్టం, నువ్వు పర్సనల్ లైఫ్లో ఫోటోలు దింపుకో, వీడియోలు తీసుకో, ఏమైనా చేసుకో, పబ్లిక్లో పెడితేనే మాట్లాడతారు. ఒకవేళ మీరు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు చూసిండ్రు అనుకోండి, మీరు ఆ చూసినప్పుడు మీరు ఫోటోలు తీసి పెట్టినప్పుడు వాడి మీద మనం కాపీరైట్, మనం వాడి మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ప్రైవసీగా ఉన్నప్పుడు ఆమె పెట్టింది కాబట్టి తప్పు, ఆమె అకౌంట్లో నుంచి. అవును. వేరే వాడు పెడితే 100% యాక్షన్ తీసుకోవచ్చు. వేరే వాడు పెడితే ఊరుకునేది అనసూయ? అస్సలు ఊరుకుంటుందా? ఇది చేసేదని ప్రైవసీకి భంగం కలిగించిందని మళ్ళీ రివర్స్ పెడుతుంది. అది కింద పెడితే మీద పెడుతుంది, మీద పెడితే కింద పెడుతుంది. సిగ్గు కొంచెమన్నా శరమన్న ఉండాలి. నేను అనేది ఏంటంటే, ఆడపిల్ల లక్షణం ఆడపిల్లలు అన్ని మగవాడికి సమానం. నేనేమన్నా స్వేచ్ఛ అంటే మగవాడికి సమానంగా ఎదుగు, రాజకీయాలు చేయి, ఆర్థికంగా ఎదుర్కో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు ఇష్టం వచ్చిన వ్యక్తితో మాట్లాడి, ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రేమించి, ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకో, ఇష్టం వచ్చిన వ్యక్తితో సహజీవనం చేయి, అది నీ వ్యక్తిగతం. కాకపోతే ఏందనేది భద్రత విషయంలో, ఇప్పుడు మీరు అన్నారు ఒక బట్టలు వేసుకునే స్వేచ్ఛ అంటే, నీకు స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా ఉంది సమాజం మీద. ఆ బాధ్యతని మర్చిపోవద్దు అని మేము గుర్తు చేస్తున్నాం.
ఇంట్లో మన పిల్లలు ఇప్పుడు ఉంటారు, మనల్ని చూసి అమ్మా, వాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు కదా. మీరు ఉన్నారు, పంజాబ్ డ్రెస్ వేసుకున్నారు, చక్కగా ఉన్నారు, నువ్వు చీర కట్టుకోని మీకు చెప్పం మేము. అవును. ఏదేమున్నా నువ్వు స్లీవ్లెస్ వేసుకో, మాకేం నష్టం లేదు. ఆ స్లీవ్లెస్ సక్కలు పైకి లేపితే నీకు కళ్ళకి అనిపిస్తుంది కాబట్టి ఒక మగాడికి అట్రాక్ట్ కావద్దు నేను చెప్తున్నాను. కొన్ని నేను కృష్ణవేణి ఒకటే చెప్తున్నాను, ఈ ఇంట్లో మీరు వెళ్ళేటప్పుడు, మీరు వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ మీరు లాక్ చేసిపోతారు. ఎందుకు లాక్ చేస్తారండి? సేఫ్టీ, భద్రత. ఏంటి భద్రత? ఇవేంటివి? ఇవి డబ్బులు పెట్టి ఇంట్లో ఉన్నాయి, ఇవన్నీ భద్రత అని పోయాలి. అవును, చాలా వాల్యుబుల్ కాబట్టి. ఏంటి వాల్యుబుల్? 5 లక్షలు 10 లక్షలు వాల్యుబుల్ కదా, ఒప్పుకోవాలి దీనికి మీరు. అంతే. మరి నీ శరీరంలో ఉన్న భాగాలు ఇవి ప్రైవేటా పబ్లికా చెప్పండి? ప్రైవేట్ పార్ట్స్ ని మీరు ఈ చలనం లేని వస్తువుల కోసమే లాకులు వేసుకొని పోతున్నప్పుడు చలనమున్న మన అవయవాలకి మనం రక్షణ ఎందుకు లేదు అని అడుగుతున్నా. ఎందుకు పబ్లిక్ చూపిస్తున్నావు? వెలకట్టలేని దేహం మనది. ఒక మహిళ అంటే వెలకట్టలేము. తల్లిగా, బిడ్డగా, అత్తగా, ఆడపడుచుగా, ఒక గురువుగా ఆమె గురించి వర్ణించడం తక్కువ. అలాంటి గారు ఒక మాట కూడా అంటున్నారు, నేను హీరోయిన్ ని, ఈ సినీ ఇండస్ట్రీలో మాకు ఇలాంటివి తప్పవు. నేను కూడా చెప్తున్నాను, సినీ ఇండస్ట్రీ సినిమా గురించి రాలే, ఇక్కడ హీరోయిన్ గురించి రాలే. ఈమె ఎక్కడో వాళ్ళ హస్బెండ్ తో దిగిన ఫోటోస్ అవన్నీ పబ్లిక్ లోకి వచ్చాయి కాబట్టి కామన్ అని కాదంటలేనమ్మా, వ్యక్తిగతంగా దిగండి. అవును, నువ్వు మొత్తం ఇప్పేసుకున్నా మాకు నష్టం లేదు. పబ్లిక్ లోకి వస్తే ఆబ్జెక్షన్. నేను అనేది ఏంది, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు బాగా 2 బెడ్రూమ్ మధ్యలో, ఎవరికి ప్రాబ్లం ఉండదు. నువ్వు బయటకు వచ్చి కొట్లాడి పెట్టుకొని న్యూసెన్స్ అవుతుంది. అంతేగా నేను అనేది ఏంది, మీకు అర్థమైందా? నీ పిల్లమే కదా అని చెప్పి బజార్లో సంసారం చేస్తావా? నువ్వు చేస్తావా? చెయ్యం కదా, నీకు ఆల్రెడీ రైట్ ఇచ్చింది కదండి, నీకు నీ భార్యనే కదా, ఎందుకు కాపురం చెయ్యవు మరి? మన సెక్యూరిటీ అది, మన గోప్యం ఉండాలి. నేను అనేది ఏంటంటే ప్రతిది కూడా కొన్ని ఉంటాయి. ఈ అవయవ ఇవి మన బాడీలో కొన్ని పార్ట్స్ అనేది ఒక మన భర్తకు చూపించేటివే ఉంటాయి. ప్రతి అర్థమైన వాడికి నువ్వు ఇప్పి చూపిస్తా, నేను సగం సగం చూపిస్తా అంటే వాడు చూస్తాడండి. వాడు చూసిన తర్వాత వాడికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏదో జరుగుతుంది. వాడికి జరిగినప్పుడు వాడు ఏదైనా చెయ్యొచ్చు, ఏమైనా కామెంట్ చేయొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. వాడిని అడిగే రైట్ నీకెక్కడిది? ఉండదు కదా. నీ స్వేచ్ఛ నీకెందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు అనసూయ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అనసూయ నోటుద్దుల కాబట్టి మాట్లాడుతున్నాం. అనసూయ లాంటి డ్రెస్సులు వేసుకుని చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేదు. ఈమె మాట్లాడింది కాబట్టి ఆమె గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ సంధ్యారెడ్డి అనే వ్యక్తి కొన్ని 100 మందికి చెప్తుంది, కానీ ఇంత పబ్లిక్ లోకి ఎప్పుడు రాలేదు. మీ పని, మీ సేవ, అది మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, బిజీలో ఉంటాం. నేననేది ఏంటి అంటే పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాలలో, ఆంధ్ర రాష్ట్రాలలో పిడతల రజని గారు, సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ గారు, ఉత్తమ్ పద్మావతి గారు, డికే అరుణ గారు, చాలా మంది ఉన్నారమ్మా. వీళ్ళందరూ అంతెందుకమ్మా, కేసీఆర్ కూతురు కవితమ్మ కూడా చక్కగా డ్రెస్సింగ్ ఉంటుంది. అయితే నేను వీళ్ళందరి డ్రెస్సింగ్ ఎంత నీట్గా ఉంటుంది అంటే, నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ లేదా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? అనసూయ కన్నా బోలెడు ఎక్కువగా డబ్బులే ఉన్నాయి, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు కూడా అలా ఉండొచ్చు. వాళ్ళని ఏమైనా ఆపుతాడా ఆ డ్రెస్ వేసుకొని వస్తామంటే? అది కానీ వాళ్ళ ప్రజలకు జవాబుదారీతనంలో ఒక పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు. అయితే ఆ ఇన్ఫాక్ట్ అనేది పబ్లిక్ లో పడుతుంది కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిగా ఉన్నారు. కాబట్టి చీరకి, మన సాంప్రదాయానికి, ఓ కట్టుబాటుకి మనము